Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే మండప నిర్వాహకులు పట్టణంలోని ఉత్తరాది మఠం నందు వివరాలను నమోదు చేసుకోవాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నందు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు. గణేష్ మండపాలను సాంప్రదాయబద్ధంగా అరటి చెట్లు, మామిడి ఆకులు వివిధ రకాలతో అలంకరించాలని కోరారు. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యుల సూచనలను, ప్రభుత్వ అధికారుల సూచనలను గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, చలం బాబు, శ్రీరామ డిజిటల్ మోహన్, వెంకట సుబ్బయ్య, సురేష్ రెడ్డి, హరిబాబు ఇతరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। जबरदस्त। జై గణేష, జై జై గణేష. నంద్యాల నగర స్థాయిలో గణేష ఉత్సవాన్ని నిర్వహణ కోసం ఈరోజు కమిటీ అంతా కలిపి నగర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఏ విధంగా మనం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి, ఈ ఉత్సవాలను జరుపుకోవటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, అలాగే అధికారులతోటి మనం ఎలా సమన్వయపరచుకోవాలి అన్నటువంటి దానికోసం నగర కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా అధికారులతో కూడా చర్చించి, అలాగే మండపాల వాళ్ళతో కూడా చర్చించి అందరికీ సూచనలు ఇస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి అన్న సూచనని తెలియజేయడం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రేపు 23వ తేదీన ఇదే ప్రాంగణంలో విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలి. ఆ సమావేశం అనంతరం వారికి భోజన వసతిని కూడా మన నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా హాజరై ఆ రోజు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు అమలుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక శుభ పరిణామం ఏంటంటే ఈసారి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గణేష ఉత్సవ సమితి అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించారు. అందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక శుభపరిణామం ఏంటంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం మండపాలు నిర్వాహకులు కేవలం ఆన్లైన్ లో గణేష్ ఉత్సవ్.net ఒక వెబ్సైట్ పెట్టారు. వెబ్సైట్ లో ఊరికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ని.
ఎక్కడ విగ్రహం పెడుతున్నారు, ఆ విగ్రహంకి ఎవరెవరు కాపలా ఉంటారు అన్నటువంటి విషయాల్ని కేవలం అప్లోడ్ చేసినట్లయితే ఎలాంటి రుసుము చెల్లించకుండా, ఎలాంటి డబ్బులు కట్టకుండా పర్మిషన్ వాళ్ళు ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకునేటట్టుగా ఇచ్చారు. తర్వాత ఎవరైతే విగ్రహాలని ఆన్లైన్ లో అప్లై చేయలేదో వాళ్ళ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంటే వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి తర్వాత వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసి బార్కోడ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అనుమతి పత్రాన్ని కూడా అందజేస్తారని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అనుమతులు తీసుకునేటువంటి అవకాశం మనకి రాష్ట్ర కమిటీ కల్పించినందుకు వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ శాఖకు కూడా వాళ్ళని మన స్టేట్ కమిటీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. విద్యుత్ శాఖకు కూడా ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఉత్సవాలు నిర్వహించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో సీఎం గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ ఖర్చుల భారం ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ఆటోమేటిక్ గా డొనేషన్లు కలెక్ట్ చేసుకునేటువంటి భారం కూడా నిర్వాహకులకు తగ్గుతుంది అన్నటువంటి భావనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనం ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలి. ఉత్సవం యొక్క ఉద్దేశం కూడా నెరవేరాలి. వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి అందరూ ఐక్యంగా అక్కడ విగ్రహం దగ్గర పూజలు చేసేటట్టుగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి సూచన. ఒకే వీధిలో 10 విగ్రహాలు పెట్టడం వల్ల భక్తి భావం కంటే కూడా విభేదాలు చెలరేగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో అక్కడ కేవలం ఒక విగ్రహం తోటి అందరూ పూజలు చేసుకునేటువంటి విధానానికి రావాలి. అదేవిధంగా ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాస్టిక్ తోటి దేవుడికి డెకరేషన్ చేయటం అన్నటువంటిది కూడా మానేయాలి. మనకి వీలైనంత వరకు అన్ని మట్టి విగ్రహాలనే మనం పెట్టే పద్ధతిలో ఆలోచించాలి. ఈ మధ్యనే ఒక సలహా సూచన కూడా వచ్చింది. ఒకవేళ ఉత్సాహవంతంగా ఎవరైనా పెద్ద విగ్రహాలను చేసుకునేటట్లయితే మట్టి విగ్రహాన్ని చేసుకొని దాన్ని తీసుకుపోవడం లేకుండా హైదరాబాద్ లాగా అక్కడే విగ్రహాన్ని కరిగించే పద్ధతిలో చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా తెలియజేయటం జరిగింది. కాబట్టి మనం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం, భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. మంచి భక్తిని రేకెత్తేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ను కూడా ఏర్పాటు చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన వివేకానంద ఆడిటోరియంలో విలేకరుల సమావేశం ఏర్పాటు జరగడం అయినది. ఈ సమావేశంలో ముఖ్యాంశం ఏమిటంటే రేపు 27వ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా 31వ తారీఖు నిమజ్జనం సందర్భంగా వివిధ అధికారులతో అందరూ ఆర్డీఓ గారితో రేపు కలెక్టర్ గారి సమావేశంగా ఉన్నది 11 గంటలకు. కలెక్టర్ గారి అన్ని రివ్యూ మీటింగ్ అన్ని అధికారులు అన్ని శాఖల వారిని పిలిపిస్తున్నారు. ఆ శాఖలో ముఖ్యాంశాలు ఏదైనా ఉంటే వారితో చర్చించి ఏదైనా ఘాట్ పైన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎక్కడ కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి విన్నపించుకొని వివిధ శాఖల వారి ఆధ్వర్యంలో అవన్నీ సమకూర్చాలనేసి రేపు మీటింగ్ అందరూ అటెండ్ కావాల్సింది కోరుకుంటూ గణేష్ మహోత్సవ కేంద్ర సంస్థ విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు నిమజ్జనం రోజు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఉత్తరాది మఠంలో నగర కార్యాలయానికి పూజ చేయడం జరిగింది. వినాయక విగ్రహాలను నిర్వహించేటువంటి మంటప నిర్వాహకులు రేపు అనగా శుక్రవారం నుండి పండగ నిమజ్జనం కార్యక్రమం వరకు ఉత్తరాది మఠంలోని నమోదు కార్యక్రమము చేసుకునేదానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 4 నుంచి 8 వరకు అక్కడ మా నగర కమిటీ సభ్యులు ఉంటారు. మీ ఏ ప్రాంతంలో ఎన్ని అడుగుల విగ్రహము ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ మండప నిర్వాహకుల 5 మంది పేర్లు, వారి సెల్ ఫోన్లు నెంబర్లు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సంబంధిత పోలీసు వాళ్ళకి నగర కమిటీ తరఫున మండపాల వివరాలు తెలియజేసేదానికి అందరికీ అనుభవం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి, ముఖ్యంగా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మండప నిర్వాహకులు విద్యుత్ తీగల ఏర్పాటు విషయంలో జాగ్రత్త వహించాలా. ఆ విద్యుత్ తీగలు ఏర్పాటప్పుడు
తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ముఖ్య సూచన. ఎందుకంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదైనా జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది. దయచేసి ఈ విషయంలో అధికారుల యొక్క సూచనలు, సమితి పెద్ద మనుషుల యొక్క సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా కమిటీ వాళ్ళ సహాయ సహకారాలు, అధికారుల సహాయ సహకారాలు, దాతల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకునేదానికి ఆ పరమేశ్వరుడు, వినాయకుడు అన్ని రకాల ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఓం జై గణేశ. జై. గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మన ఈ పండగను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. మనం ఈ 5 రోజులు భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పెట్టుకొని చేసుకోవాలనే ఒక పద్ధతి. దయచేసి ఆ పద్ధతిని పాటించాలని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మనం వినాయక చవితిని ప్రతి మండపం దగ్గర కనీసం 5 మందన్న గణేష్ మాలాధారణ దీక్ష తీసుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటే మనం భక్తి బాగుంటుంది అనేసి నా యొక్క విన్నపం. కావున ప్రతి ఒక్క మండపం దగ్గర మినిమం 5 మంది గణేష్ మాల ధరించాల్సిందిగా నా యొక్క కోరిక. ఈ గణేష్ దీక్ష వచ్చేసి 5 రోజులు మేము ముఖ్యంగా పెట్టినది పండగలకు బాగా జరగాలని. ఈ 5 రోజులు కూడా పూజ అయిపోయిన తర్వాత, నిమజ్జనం అయిపోయిన 31వ తేదీ ఆదివారం నిమజ్జనం అయిపోయిన తర్వాత సోమవారం పూర్ణాహుతితో అయ్యప్ప స్వామి దేవాలయం నందు చేస్తాము. కావున ప్రతి ఒక్క సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ. జై జై గణేశ. నంద్యాల పట్టణంలో 27/8/2025 తేదీ బుధవారం నుండి మొదలుకొని 31/8/2025 ఆదివారం వరకు గణేశోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి అనేక రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి అధికారుల సమన్వయంతో ఏ కార్యక్రమాలు ఏ విధంగా మాకు సహకారం ఏం కావాలనే విధంగా ఆ యొక్క సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ పద్ధతిలో ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగడానికి విగ్రహ నిర్వాహకులందరూ కూడా సహకరించాలని చేసి గత ఆదివారం రోజు కూడా మొట్టమొదటి విగ్రహ నిర్వాహకుల సమావేశం కూడా ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఈరోజు ఉదయమే పత్రికా మూలకంగా వచ్చినటువంటి ఈరోజు ఒక సందేశం రావడం జరిగింది. విగ్రహాలు నెలకొల్పే వాళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతి కోసం మాత్రమే మీ యొక్క పత్రాన్ని అందించాలి, దానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించలేదు అనేది ఒక పత్రికా ప్రకటనలో వచ్చింది. దాన్ని అందరూ కూడా గమనించాలి. మరొకటి, ఈ సంవత్సరం నంద్యాల పట్టణంలో మట్టి విగ్రహాలు నెలకొల్పాలి అనే సందేశాన్ని అనుకుంటే వెంటనే దాదాపుగా 5 అడుగులకు మించినటువంటి మట్టి విగ్రహాలు నంద్యాల పట్టణంలో నెలకొల్పుతున్నారు. దానిలో భాగంగా కూడా నంద్యాల ఒక సేవా సంస్థ వాళ్ళు మట్టి విగ్రహాలు ఎవరైతే నెలకొల్పుతున్నారో పండగ జరిగే రోజుల్లో ఆ యొక్క ప్రత్యేకమైన కమిటీ వాళ్ళు వెళ్ళేసి ఏ విగ్రహం బాగుంది అనేది విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని నిమజ్జనం రోజు ఆ యొక్క విగ్రహాలకు ప్రత్యేక బహుమతులు కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మరియు గణేష్ సమితి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు చేశారో, ఏవైతే నియమాలు పెట్టారో ఆ నియమాలందరూ కూడా పాటిస్తూ ప్రభుత్వ అధికారులకు చక్కటి సహకారం ఇస్తూ ఈసారి వినాయక ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించాలని మరొకసారి నిర్వాహకులందరూ కోరుకుంటున్నాం. నెక్స్ట్ తదుపరి వినాయకుడు పెట్టేటువంటి విగ్రహ నిర్వాహకులందరికీ కూడా 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి వివేకానంద ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాల్గొనాలి. ఆ యొక్క సమావేశంలో నగరంలో నుండి ముఖ్యమైన శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. వారి యొక్క సందేశాలు కూడా విని వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కూడా చక్కగా ఆహ్వానం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.